ఈ రోజు కోసం ఎంతో మంది ఇక్కడ కంచపూడి తండ గాని, మాదిపాడు గాని, గింజపల్లి తండ ఈ 4 గ్రామాలు ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. అది ఈ రోజు నెరవేరింది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ రోడ్డు వాస్తవంగా అయితే ఇది కాదు ప్లాన్, 62 కోట్ల రూపాయలతోటి అక్కడి నుంచి ఈ తండ నుంచి ఇట్లా చీలి మన సత్యం తల్లి ఆర్చి కాడికి వెళ్తుంది. అది 62 కోట్ల రూపాయలతో నేను ప్లాన్ చేసి ఎస్టిమేషన్ వేసి అంతా అయిపోయింది. కొంత శాంక్షన్ లేట్ అవడం వల్ల సీఎం గారు దాన్ని కూడా ఈ రోడ్డు వేసి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అక్కడ డ్యామ్ దగ్గర రాజశేఖర రెడ్డి గారిది స్టాట్యూ పెట్టి ఒక పెద్ద ప్రోగ్రాం చేద్దామనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆ రోజున అది ఆయన ఓకే చేశాడు. కానీ కొంత ఫండ్స్ డిలే వల్ల అది చేయలేకపోయాను. నేనైతే ఇదైతే నేను ఎప్పుడో చేసేవాడిని. వాస్తవంగా ఈ తండాల ప్రజలు ఇబ్బంది చూసి నిజంగా నేను ఇది లాస్ట్ మూమెంట్ లో దీన్ని శాంక్షన్ చేపియాల్సి వచ్చింది. అది కూడా చాలా కష్టపడి చేపియాల్సిన పరిస్థితి లాస్ట్ లో. మరి ఎన్ఆర్జీఎస్ వర్క్ లో పెట్టి దీన్ని చేపించాను. మొన్న ఈ మధ్యనే వచ్చినప్పుడు పాపం తండా ప్రజలు నన్ను గట్టిగానే అడగడం జరిగింది. సరే నేను సొంత డబ్బులు తేటనే వేయించడానికి నిర్ణయించుకొని ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఎమ్మటే సీఎంఓ నుంచి ఇది లెటర్ రావడం వల్ల ఎమ్మటే కలెక్టర్ గారిని పట్టుకొని ఇది స్పీడ్ చేసి ఇది చేయడం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను ఇక్కడ మన వాళ్ళకి కుర్రోళ్ళందరూ కూడా, అబ్బాయి నేను రోడ్డు శాంక్షన్ అయితేనే లేకపోతే వేసేటప్పటికే వస్తాను, లేకపోతే అప్పుడు దాకా మీరు రాను మన కుర్రోళ్ళందరూ. ఇప్పుడు కాంట్రాక్టర్ వచ్చినా రాపోయినా నేనైనా ఈ రోడ్డు వేద్దామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఇది వేసి ఇమీడియట్ గా కొంతమంది ఇప్పుడు కూడా శాంక్షన్ చేయించారు కానీ రోడ్డు వేయరని చెబుతారంట. నేను ఒకసారి మాట ఇచ్చానంటే దాన్ని నా సొంత డబ్బులు పెట్టేనే వేయించే ఏర్పాటు నేను చేస్తాను ఎక్కడైనా సరే. ఇది ఎలక్షన్ కోడ్ కోసం నేను చేసింది కాదు, ఇది మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయించి మొన్న టెండర్ కి రాలేదు, రెండోసారి కూడా ఎమ్మటే వేయించాను నేను. మళ్ళీ దాన్ని వేరే వాళ్ళ కోసం కాంట్రాక్ట్ కోసం నేనే చూస్తాను. అది కూడా చూసి ఎవరో చూసి వేయించి అది కూడా స్టార్ట్ చేసే ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంత ప్రజలు భవిష్యత్తు ఆ బ్రిడ్జి మీద ఆధారపడి ఉంటుంది. అది చేపిస్తే నాకు కూడా మంచి పేరు వస్తుంది. మీ అందరికీ ఉపయోగపడితే జీవితాంతం మీరు కూడా నన్ను తలుచుకుంటా ఉంటారనే ఉద్దేశంతో. అంతేగాని నేనేదో ఇక్కడ స్వలాభం కోసం లేకపోతే వేరే దానికి మీ అందరి జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఆ బ్రిడ్జి కనుక వస్తే ఈ ప్రాంతం కూడా డెవలప్ అయింది అనే ఉద్దేశంతో నేను ఆ బ్రిడ్జి తీసుకురావడం జరిగింది. మరి ఈ రోడ్డు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ నుంచి పాపం వెళ్ళాలంటే అరగంట పడుతుంది బండి కార్లు కూడా. అది చూసే నేను మరి రోడ్డు శాంక్షన్ చేపించడానికి ఇసో ప్రయత్నం చేశాను. ఫండ్స్ కొంత మరి సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ రావడం వల్ల ఫండ్స్ ఎలక్ట్ చేయలేకపోయారు సీఎం గారు. ఇదైతే ఎట్లో గట్ట నేను ఇప్పుడు చేపించడం జరిగింది ఈ రోడ్డు కూడా. దీన్ని కూడా ఒకవేళ కాంట్రాక్టర్ వస్తే ఓకే, లేకపోతే అది కూడా నేనే మొదలుపెట్టి చేపించేస్తాను ఎమ్మటే. ఈ 2 రోజులు వర్క్ స్టార్ట్ అయింది. ఈ గ్రామ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా వేరే పార్టీకి ఓటేస్తే ఏమొస్తుందో ఏరో మాటలు చెప్తూ ఉంటారు. మాటలు చెప్పి శంకుస్థాపన చేసే వాటికి ఉంటారు. ఆ మాటలు చెప్పే వాళ్ళకి ఇంకా మీరు పడిపోతే మీ జీవితాలు ఎవడో బాగు చేయలేడు. గుర్తుపెట్టుకోండి, నేను వస్తేనే ఈ బ్రిడ్జి కూడా వర్క్ స్టార్ట్ అయ్యి పూర్తవుతుంది. నేను గెలవకపోతే ఈ బ్రిడ్జి కూడా అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి గ్రామ ప్రజలు. గ్రామం మొత్తం 3 తండాలు గ్రామం కూడా మూకుమ్మడిగా ఓట్లు వేయాల్సిన అవసరం కూడా మీకు ఉంది. ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే మొదటి విలేజ్ మీదే. చివరి విలేజ్ నేను వచ్చిన తర్వాత మొదటి విలేజ్ అయితే ఈ గ్రామం. వైఎస్ఆర్ పార్టీకి మీరు అందరూ అండగా ఉండండి. ఇప్పుడు కులాలు మతాలు కాదు ఇక్కడ కావాల్సింది. ఎవరు పని చేస్తారో వాళ్ళకి ఓటేయండి, ఎవరు మీతో ఉంటారో వాళ్ళకి ఓటేయండి. ఏదో మాటలు చెప్పే వాళ్ళకి ఏదో ఇంకా చెప్తా ఉంటారు వాళ్ళ మాటలకి లొంగి గనక మీరు పొరపాటు చేస్తే ఇక మళ్ళా మీ జీవితాలు బాగు చేసి ఎవరు ఉండరు. నేను ఏదైతే చెప్పానో అది నేను చేశాను అనుకుంటేనే నన్ను మీరు అందరూ కూడా ఆశీర్వదించండి. పెద్ద మనసుతో నన్ను దీవించి ఆశీర్వదించండి.